ఆడుతుంటే ఓ నందనం ఆవించే బృందావనం. నీ జుట్టు కత్తిరించింది మీ అత్తయ్య ఏమోనని నీకు అనిపించిందా? నీకు ఆవిడ మీదే అనుమానం వచ్చింది కదూ? మరెందుకు ఆవిడలా చూస్తున్నావు? నీ మనసులోని మాట నాకు అర్థమైంది. నీకు ఖచ్చితంగా మీ అత్తయ్య మీదే అనుమానం. ఆవిడే నీ జుట్టు కత్తిరించింది అనుకుంటున్నావు. ఒప్పేసుకో సత్యవతి. ఈ ఇంట్లో అలాంటి పని చేసేవాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే అది నీ అత్తయ్యేనని నువ్వు అనుకున్న మాట ఒప్పేసుకో. లేదు వదినయ్య, నాకు అసలు అత్తయ్య మీద అలాంటి అనుమానమే లేదు. ఆవిడ్ని ఎలా అనుకుంటాను? అయితే ఆవిడ్ని అనుమానించలేదన్నమాట. అనుమానించలేదు వదినయ్య. సర్లే, అనుమానించకపోతే పర్లేదు. ఎందుకంటే పాపం పెద్ద ఆవిడ. ఆవిడెందుకు ఇలాంటి పని చేస్తుందో చెప్పు. నాకు ఆవిడ మీద అస్సలు అనుమానం లేదు. అయ్యో ఉండు, మీ అన్నయ్య గారు ఫోన్ చేయమన్నారు. ఫోన్ చెయ్యాలి, ఇప్పుడే వస్తా. ఆర్య, ఏంటి స్వప్న, ఏమైంది? ఏమైనా కావాలా? నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలి. బాత్రూంలో వాటర్ రావడం లేదు. ట్యాప్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. సరే, నేను చూస్తాను. నువ్వు స్టోర్ రూమ్కి వెళ్ళి టూల్ కిట్ తీసుకురా. ఓకే ఓకే. స్వప్న, ఏంటి టూల్ కిట్ తీసుకురావడానికి వెళ్తున్నావు స్టోర్ రూమ్ కి? అవును. మరేదో అర్జెంటుగా బయటికి వెళ్ళాలన్నావు కదా. వెళ్ళాలంటే ఫ్రెష్ అప్ అవ్వాలి కదా. ఆర్యకి నేను హెల్ప్ చేస్తాను, నువ్వు వెళ్ళి నా రూమ్ లో ఫ్రెష్ అవ్వు. థ్యాంక్ యూ కృష్ణ. ఈవిడ గారికి ఏదైనా చిన్న సమస్య చూస్తే చాలు అయ్యగారు ఏదో అయినట్టు పెద్ద బిల్డప్ ఇస్తారు. నేను ఏదైనా అడిగితే అస్సలు హెల్ప్ చేయడు. ప్లంబర్ అవుతున్న అయ్యగారికి టూల్ కిట్ నేను ఇస్తాను. స్వప్న, ట్యాప్ బానే ఉంది. లోపలనే అర్థం పడిందేమో. విప్పి చూస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. 10 minutes? 10 minutes లో అయిపోతుందా? అయిపోతుంది. అరెంజివు. ఇంతకు ముందు ప్లంబర్ పని ఏమైనా చేసావా? వాయిస్ ఏంటి కృష్ణలాగా ఉంది? ఓ కృష్ణ, నువ్వా? స్వప్న ఏది? నిద్రపోతే వస్తుంది. వెట్టకారమా? ప్లంబర్ చేసే పని నువ్వు చేయడం వెటకారం కాదా? నీ
పక్కింటి సుబ్బారావు గారింట్లో ఎదురింటి అప్పారావు గారింట్లో కూడా ప్లంబర్ కోసం వెతుకుతున్నారు. వెళ్ళి చేసిరా. నీకు అసిస్టెంట్ గా నేను వస్తాను. What? ఓ, అక్కడ వయసులో ఉన్న ఆడపిల్లలు లేరు కదా ఇలా హెల్ప్ చేయడానికి. వాట్ డు యు మీన్? నువ్వేమో నేనున్నాను సినిమాలో నాగార్జున లాగా, ఆవిడ గారేమో శ్రేయ. ప్రతిదానికి నేనున్నానని అంతా నేనేనని. మొన్నేమో హాస్పిటల్ కంటే టాక్సీ డ్రైవర్ అవుతారు, ఇప్పుడు నీళ్ళు రావట్లేదంటే ప్లంబర్ అవుతారు. అవసరమా? ఎందుకు ఇదంతా? ఓ, మేడం గారి కోసమేనా? నువ్వేదో సూటు బూటు వేసుకున్నావంటే జెంటిల్మెన్ అనుకున్నాను. హుహు, అమ్మాయిల విషయంలో కామన్ మ్యాన్ వే. సందు దొరికితే చాలు నువ్వు అందరిలాగే ప్రవర్తిస్తున్నావు. ఏం తెలియనట్టు ఎక్స్ప్రెషన్ ఇవ్వకు. ఆడపిల్ల బాత్రూంలో నీళ్లు రావట్లేదంటే నీళ్ళు వచ్చేలా చేయడం, ఫ్యాన్ తిరగట్లేదంటే తిరిగేలా చేయడం, వాళ్ళని షాపింగ్లంటూ అటు ఇటు కారులో తిప్పడం. అది కాదు. నేను అది సరికాదని చెప్తున్నాను. నా మాట విని కృష్ణ. నా మాటలు పూర్తి కాకుండా నీ మాటలు ఎలా వింటాను? నీకు బట్టలు తడిచేసరికి బీపీ వచ్చినట్టుంది. అది పోవాలంటే 1 to 10 కౌంట్ చేయి. 1 to 10 కాదు, 1 to 100 లెక్క పెట్టినా అది తగ్గదు. ఎందుకంటే నాకొచ్చింది బీపీ కాదు, మరి మెంటల్. ఎస్, యువర్ రైట్. నీకొచ్చింది మెంటలే. నిన్ను అసలు ఎవరు ఎలా పోతే నాకెందుకు? ఆవిడ గారు రూమ్ లో నీళ్ళు రాకపోతే నాకెందుకు? ఈయన గారు ప్లంబర్ అవతారం ఎత్తితే నాకెందుకు? నేనెందుకు రియాక్ట్ అవ్వాలి? అనవసరమైన విషయాలన్నీ ఆలోచించి నేనెందుకు మెంటల్ అనిపించుకోవాలి? ఛ! హలో. నమస్తే అమ్మా, నేను మాస్టర్ని. నమస్తే మాస్టర్, చెప్పండి. అమ్మా, నిన్న మీరు మన దగ్గర ఉన్న పని అంతా అయిపోయిన తర్వాత కొత్త పని మొదలు పెట్టమన్నారు కదమ్మా. అవును, అయిందా? అయిందమ్మా. కొత్త పని మొదలు పెట్టొచ్చా? వాళ్ళు సరస్వతి మేడం వాళ్ళు కదా? అవునమ్మా. నేను వాళ్ళతో మాట్లాడతాను, మీరు వర్క్ స్టార్ట్ చేయండి. ఇల్లు షాపు అంతా బానే ఉన్నాయి కదా? బానే ఉన్నాయమ్మా. జాగ్రత్తగా చూసుకోండి. అలాగేనమ్మా. అమ్మా, ఇంకో మాట. ఏంటి? ఈ నెల నుంచి జీతం పెంచుతానన్నారు. వర్క్ ఆర్డర్స్ పెరుగుతున్నాయిగా, పెంచుతానులేండి. మీరు వర్క్ ఆపకండి, పని మాత్రం జాగ్రత్తగా చేసుకోండి. అలాగేనమ్మా. మాస్టరు, అమ్మా, ఒకవేళ నా ఫోన్ పని చేయకపోతే ల్యాండ్ లైన్ నెంబర్ ఇస్తాను, దానికి చేయండి. నెంబర్ నోట్ చేసుకోండి. చెప్పండి అమ్మా. అమ్మా, రాసుకున్నానమ్మా. ఇక్కడ ఇంకా నా పని పూర్తి కాలేదు. అసలు పని ఒకటి మిగిలిపోయింది. అది పూర్తయ్యాక నేను మిమ్మల్ని కలుస్తాను. అక్కడ వర్క్ మీరు తేడా రాకుండా పూర్తి చేయండి. అలాగేనమ్మా, ఉంటానమ్మా. సరే, బాయ్. నాతో ఇంతకు అబద్ధం చెప్పావు. అస్సలు నువ్వు ఇక్కడికి వచ్చిన పనేంటి? అది అది ఏంటి స్వప్న, ఏదో షాప్ గురించి డిస్కస్ చేస్తున్నావు? అది కాలిపోయిందని చెప్పావు కదా? అవును, ఎలా తగలబడిందోనని ఎంక్వైరీ చేయమన్నాను. షాప్ లో పనిచేసే అతను మాట్లాడాడు. ఓ అవును, నీ షాప్కి ఇన్సూరెన్స్ ఉందా? నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వెంటనే క్లెయిమ్ అయ్యేలా చూస్తాను. అది ఇన్సూరెన్స్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇంతలోపే ఇలా జరిగిపోయింది. ఓ
బ్యాడ్ లక్. ఒకసారి షాప్ దగ్గరికి వెళ్దామా? ఆ? ఆ, షాప్ దగ్గరకా? అది ఆ, పాత షాప్ కాలిపోయింది కదా, కొత్త షాప్ డిజైన్ చేస్తున్నాను. వీలు చూసుకొని వెళ్దాం. ఓకే దెన్, నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను. ఆ, బాయ్. ఫోన్లో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడాలి. ఇదిగో, ఈ ఫోటోకి ఫ్రేము అందంగా కట్టాలి. అలాగేనమ్మా. ఏంటయ్యా ఆ ఫోటోని అంత తదేకంగా చూస్తున్నావు? ఏదైనా తేడా ఉందా? ఇదే ఫోటో వేరే వాళ్ళు కూడా ఇచ్చారమ్మా. మీకు కావాల్సిన వాళ్ళు అయి ఉంటారు. మాకు కావలసిన వాళ్ళ? ఇలాంటి ఫోటో ఇంకొకటి ఇచ్చారా? నీకేమైనా మందు కొట్టే అలవాటు ఉందా? చచ్చా భలేవారమ్మా. అక్షరాలా ఇదే ఫోటో. ఇలాంటి ఫోటోనే ఒక అమ్మాయి తీసుకొచ్చి ఫ్రేమ్ కట్టమని ఇచ్చిందమ్మా. సరే, నువ్వెళ్ళు. అలాగేనమ్మా. అమ్మాయా? ఎవరై ఉంటారబ్బా? ఈ ఇంట్లో ఈ ఒక్క ఫోటోయే ఉంది. ఇక్కడ వాళ్ళెవరు వెళ్ళే ప్రసక్తే లేదు. మరెవరై ఉంటారు? ఎవరై ఉంటారబ్బా? మా ఫ్యామిలీ ఫోటో ఫ్రేమ్ కట్టించవలసిన అవసరం ఎవరికుంది? మీరు మీరు ఫోన్లో మాట్లాడింది నాతోనే. ఓహో అలాగా. సరే సార్, కెఫేకి వెళ్ళి కూర్చొని టీ తాగుతూ మాట్లాడుకుందామా? వద్దమ్మా, నాకు షుగర్ ఉంది. పనేంటో చెప్పండి. హౌస్ నెంబర్ 3-31 రామాలయం చివరి వీధిలో ఒక ఆయన ఉండేవారు. ఆయన ఇప్పుడు అక్కడ లేరు. అయితే నేనేం చేయాలి? వాళ్ళ అడ్రస్లు ఫోన్ నంబర్లు ఏవైనా ఇస్తే. అలా ఇవ్వటం కుదరదమ్మా, ఇవ్వకూడదు. నువ్వు ఏ టెర్రరిస్టో ఎవరికి తెలుసు? మొన్న ఇలాగే ఒకడు అడ్రస్ కావాలంటూ వచ్చాడు. తెలియక మావాడు ఇచ్చేశాడు. ఆ అడ్రస్ తీసుకున్నవాడు ఆ రాత్రి ఆ ఇంట్లో కన్నవేసి వెళ్ళాడు. అయ్యో, నేను అలాంటిదాన్ని కాదండి. ఆ అడ్రస్ నాకు చాలా కావలసిన వాళ్ళది. నేను యుఎస్ లో ఉంటాను. నేను ఇండియా వచ్చిందే వాళ్ళ అడ్రస్ వెతికి వాళ్ళని కలవడానికి. ఇది నాకు చాలా అవసరం. చాలా చోట్ల తిరగాలమ్మా. భీమవరం 1 టౌన్ 2 టౌన్లో ఉన్న ఆఫీసులన్నీ తిరగాలి. అక్కడున్న అటెండర్లకు ఎంతో కొంత ఇస్తే తప్ప పని జరగదు. కుదరదులేమ్మా, వదిలే. ఇస్తానండి, మీరు అడిగిన 2000 తప్పకుండా ఇస్తాను. అయ్యో, నేను ఫోన్లో మాట్లాడినప్పుడు విషయం ఇదని తెలీదు. 2000కి అవ్వదు. కనీసం ఓ 5000 అన్నా వద్ది. 5000? సరేనండి, కొంచెం త్వరగా ఈ డీటెయిల్స్ కనుక్కోండి ప్లీజ్.
అలాగేనమ్మా. అడ్వాన్స్ ఏమైనా ఇమ్మంటారా? ఏం వద్దులేమ్మా, పని అయ్యాక మొత్తం ఒకసారి ఇద్దరు గాని. థ్యాంక్స్ అండి. ఓకే. మ్. పెళ్లి ముహూర్తం గురించి అంతా నిర్ణయించుకున్నప్పుడు మనం వైజయంతి అక్కయ్య వాళ్ళని కూడా పిలిస్తే బాగుంటుందేమోనండి. ఎందుకంటే మన ఇంట్లో జరగబోతున్న మొదటి శుభకార్యం. ఎవరిని వదలకుండా పిలిస్తే అందరి ఆశీర్వచనాలు మన అమ్మాయి సందేకుంటాయి. సత్యవతి అంటుంది కరెక్టే ప్రతాప్. కానీ అందరి మనస్తత్వాలని బట్టి ఆలోచించుకుని ఒక నిర్ణయం తీసుకుందాం. మనం వైజయంతిని పిలిచిన ఆర్య రానివ్వకపోవచ్చు. ఆర్య నీతో నేను మాట్లాడతానన్నా. ప్రతాపర్మ ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేయడానికి మీరు తప్పుడు దారించుకున్నారు. నాకు అర్థమైంది. నీతి నిజాయితీ లేనివాడు తమ్ముడైనా తండ్రైనా దూరం పెట్టేస్తాను. ఏం మాట్లాడుతున్నారు నువ్వు? అందరం కాదు కదా, మనిద్దరం కూడా కలిసి ఉంటాం. ఇంకెప్పుడు మా ఇంటికి రాకు. మా అమ్మని కన్నమ్మ అని పిలవకు. మా అమ్మ మీ అమ్మ కాదు. గెట్ అవుట్, గెట్ అవుట్. నువ్వుంటే ఓ నందనం